హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హిందువులు శక్తి స్వరూపిణి అమ్మవారిని వివిధ రూపాలుగా కొలుస్తారు. శ్రీచక్ర బిందు రూపిణి జగన్మాత శ్రీ లలితాంబిక అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశం మణిద్వీపం. 14 లోకాలు సర్వలోకం ఆమెలో కొలువై ఉన్నారని హిందువుల నమ్మకం. యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి ఆలోచనలకు అనుగుణంగా మణిద్వీపం పుట్టింది. ఈ మణిద్వీపాన్ని గురించి వర్ణించాలంటే మానవ శక్తి సరిపోదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారు. అందుకనే దేవి భాగవతంలో మణిద్వీపం గురించి వర్ణన ఉంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి. అనేక ప్రకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు. విష్ణువు నివసించే వైకుంఠం, శివుడు నివసించే కైలాసం కంటే అమ్మవారు నివసించే మణిద్వీపం అద్భుతంగా ఉంటుంది. అనంతమైన సంపద అక్కడ ఉంటుంది. అందుకనే మణిద్వీపం అని తలచినంత మాత్రమే సకల దరిద్రాలు దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం. తాము చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా, సిరి సంపదలతో ఇల్లు కలకలలాడాలన్నా మణిద్వీపాన్ని పారాయణం చేస్తుంటారు. అమ్మవారిని కీర్తిస్తూ చేసే మణిద్వీప పారాయణంతో వాస్తు దోషాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి. మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించడానికి 1000 పడగల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. సమస్త లోకాన్ని పాలించే అమ్మవారిని మణిద్వీప వర్ణనంతో పారాయణం చేయడం విశిష్ట ఫలితాన్ని ఇస్తుంది. అమ్మకు పూజ చేసి నైవేద్యాలను సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారని దేవి భాగవతంలో చెప్పారు. మహాసంపదలనిచ్చు మణిద్వీప వర్ణన. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైంది. సుగంధ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలం బగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు, అక్షర వాక్ సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు, సురాది నదులు, సత్సంగాలు, గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం. పద్మరాగములు సువర్ణమనులు 10 మడల పొడువు నాగలవు, మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు. 64 కళామతల్లులు వరాలను సగే 16 శక్తులు పరివారములో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనవనిధులు, అష్టదిక్కులు దిక్పాలకులు, సృష్టికర్తలు సురలోకాలవు మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యులు ప్రపంచ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము. కంచు గోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, 7 మాడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు, పంచలోకమయ ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రకోటలు, వైడూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు. 7 గణ మంత్ర విద్యలు, సర్వశుభ ప్రభ ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము.
మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమునులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనొసిగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందన వనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది కైవల్యము మంత్రిని దండిని శక్తి సేవలు కలికరాలి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు అనంతదేవి పరిచారికలు గోమేదిక మణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములంత నిధులు యక్ష కిన్నెర కింపురుషులు నానా జగములు నది నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవి గణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషక్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మాతమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమన్యాలు వ్రలసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరమడల వజ్రరాశులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేవలు నటనట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది కైవల్యము మణిగణక చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్పించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చునుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది కైవల్యము ఫలశ్రుతి 14 లోకాలకు పరం జ్యోతియగు మణిద్వీప నివాసిని పరమేశ్వరి 9 విధాలుగా కీర్తిస్తూ 9 దోహాలతో ఈ స్తోత్రం రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టం కనుక మణిద్వీపాన్ని రోజుకు 9 సార్లు చదివిన వారికి విశేష ఫలితాలు అందుతాయి. మణిద్వీపాన్ని శుక్రవారం రోజున 9 సార్లు చదివిన వారికి ధన
కనుక వస్తు వాహనాది సంపదలు కలుగుతాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్య సిద్ధులతో ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగుతారు. అలా పారాయణం చేసిన వారు చివరికి మణిద్వీపం చేరుతారని శాస్త్రవాక్యం. మణిద్వీప వర్ణన, చింతామణి గృహ వర్ణనలు వింటే సకల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.